షలాం గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 14వ అధ్యాయం చివరి వచనం చదువుకుని ముందుకు కొనసాగుదాం. ఒక పల్లవి పాడు. అలలు నాపై విసిరి కొట్టగా నా బలోనికి నీరు చేరెను. అలలు నాపై విసిరి కొట్టగా నా బలోనికి నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయను, బ్రతుకులెంతో భారమాయను. రేవు చేరే దారిలేదే ఆదుకోవయ్యా నాదు మెస్సయ్యా. అలలపైనే నడచిన నాదు మెస్సయ్యా ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కొలుషారుడా ఆదుకోవయ్యా నాదు మెస్సయ్యా ఆదుకోవయ్యా నాదు మెస్సయ్యా. లేవికాండం 14వ అధ్యాయం 33వ వచనం. ఎలోహిం మోషే ఆరోనులకు ఈ విధముగా తెలియజేశారు. మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో కుష్టుపొడ కలిగిన ఎడల దేశము యాజకుడు ఇంటికి రాకమునిపే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ వస్తువులు అపవిత్రం కాకున్నట్లుగా ఇంటిని ఖాళీ చేసి ఉంచాలి. ఆ విధంగా యాజకుడు వచ్చి ఆ పొడను చూచినప్పుడు గోడల యందు పచ్చ దాలుగానైనను ఎర్ర దాలుగానైనను ఉండి పల్లపు చారలు గలదే గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల ఆ ఇల్లు 7 దినములు మూసివేయవలెను. పొడగల రాళ్లను ఊరి అవతల అపవిత్ర స్థలము అందు వేయవలెను. ఒకవేళ ఆ పొడ 7 దినముల తర్వాత యాజకుడు వచ్చి చూసినప్పుడు ఆ పొడ ఇంకా ఉన్నట్లయితే ఆ పొడగల రాళ్ళను తీసివేసి ఆ రాళ్ళను అపవిత్ర స్థలం ముందు వేసేయాలి. ఆ రాళ్ళ ఉన్న స్థలంలో వేరొక రాళ్ళు ఉంచి ప్రతిగా చేర్చవలెను. వేరు అడుసుని తెప్పించి అక్కడ పూయవలెను. ఇలా చేసిన తర్వాత కూడా పొడ మళ్ళీ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము, ఇంటికి పట్టినటువంటి కొరుకుడు కుష్టము. ఆ ఇంటి రాళ్లను అలా ఆ కుష్టము వ్యాపిస్తూ ఉంటే ఆ ఇంటి రాళ్లను కర్రలను సున్నమంతటిని అపవిత్ర స్థలము నాకు తీసుకెళ్ళి అక్కడ పడవేయాలి. దీనిలో ఈ కుష్టం వ్యాపించిన ఇంట్లో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అందరిలో మరి నివసించేవాడు బట్టలు ఉతుక్కోవాలి. పొడ వ్యాపింపకపోయిన ఎడల ఒకవేళ ఆ రాళ్లను చేర్చిన తర్వాత క్రొత్త రాళ్లను చేర్చిన తర్వాత పొడ వ్యాపింపకపోయినట్లయితే ఆ ఇల్లు పవిత్రమైన ఇల్లుగా ఉంటుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు పాప పరిహారార్థ బలిగా 2 పక్షులు, దేవదారు కర్రలు, రక్తపు వర్ణము గల నూలు, హిస్సోపు తీసుకొని పారు నీటిలో మంటి పాత్రలో పక్షుల్లో ఒక దానిని వధించి ఆ వధించిన రక్తములో ఈ యొక్క సజీవమైన పక్షిని పారు నీటిలో ముంచి 7 మారులు
ఆ ఇంటి మీద ప్రోక్షింపవాలి. సజీవమైన పక్షిని ఊరు వెలుపలకి తీసుకువెళ్ళి విడిచిపెట్టాడు. అట్లు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా ఆ ఇల్లు పవిత్రమవుతుంది. ఈ విధముగా ప్రతి విధమైన కుష్టుపడను గూర్చి, బొబ్బను గూర్చి, వస్త్ర కుష్టమును గూర్చి, ఇంటి కుష్టమును గూర్చి, వాపును గూర్చి, పొక్కును గూర్చి, నిగనిగలాడు మచ్చను గూర్చి, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు కుష్టమును గూర్చిన విధి ఇది అని మరి మోషే ఆహారంలోకి హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమెన్.